ఈరోజు మనం కల్కి మూవీలోని నాకు నచ్చిన 10 హిడెన్ డీటెయిల్స్ని చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కేఎస్ఆర్. సుప్రీం యాస్కిన్ ఇతని కలి అనేట్టు సినిమాలో చూపించారు. యాస్కిన్ సైంటిస్ట్ మీద గట్టిగా అరిచినప్పుడు అతనిలోంచి మరో వాయిస్ వినిపిస్తుంది. అతని లోపల మరొకరు ఉన్నట్లు. యాస్కిన్ శరీరం అంతా విషంతో నిండి ఉంటుంది. అతని ఒక్క కన్నీటి చుక్క సైంటిస్ట్ ప్రాణాన్నే తీస్తుంది. 1 డ్రాప్ సీరం. కలి బ్రహ్మ యొక్క మునిమనవుడు. బ్రహ్మ తన నెగిటివ్ ఎమోషన్స్ ని వదిలించుకున్నప్పుడు అది బయటకు వచ్చి కలి పురుషుడిగా అవతరిస్తుంది. అప్పుడు బ్రహ్మ కాలకూట విషాన్ని సృష్టించి కలి మీదకు విసురుతాడు. అప్పుడు కలి తప్పించుకొని పారిపోతాడు. ఆ కాలకూట విషం వెళ్లి క్షీరసాగర మదనంలో కొండను చిలుకుతున్న దేవతలు రాక్షసుల మధ్య పడుతుంది. అప్పుడు శివుడు ఆ విషాన్ని తన గొంతులో దాచుకుంటాడు. సృష్టిని కాపాడుతాడు. తర్వాత కొంత విషాన్ని కలి మీదకు చిమ్ముతాడు శివుడు. అప్పుడు కలి ఆల్మోస్ట్ చావు వరకు వెళ్తాడు. మరోవైపు క్షీరసాగర మదనంలో అమృతం పుట్టినప్పుడు దేవతలు రాక్షసుల మధ్య ఘర్షణలో అమృతం దొర్లి ఒక్క చుక్క వెళ్లి కలి మీద పడుతుంది. అప్పుడు కలిపురుషుడు అమరుడవుతాడు. అలా చావు వరకు వెళ్లిన కలి ఒక్క చుక్క అమృతంతో బ్రతుకుతాడు. అలాగే సినిమాలో యాస్కిన్ కూడా ఒక్క చుక్క సిరంతో చావు వరకు వెళ్లిన యాస్కిన్ చావు నుంచి బయటపడతాడు. హీరో పేరు భైరవ. ఈ సినిమాలో హీరో పేరు భైరవ అని పెట్టారు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం బ్రహ్మకి విష్ణువుకి మధ్య గొడవ జరగడంతో వాళ్ళలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకుంటారు. అప్పుడు అక్కడకు శివుడు వచ్చి ఒక కాంతితో వెలిగే స్తంభం లాగా మారి దాని అంచు ఎక్కడ ఉందో కనిపిస్తుందా, అసలు దానికి అంతం ఉందా అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు నాకు కనబడడం లేదు అని చెప్తాడు. బ్రహ్మ మాత్రం నాకు కనబడుతోంది అని చెప్తాడు గెలవడం కోసం. అప్పుడు శివుడు తన చేతి గోర్ల నుంచి కాలభైరవుడిని తయారు చేసి వదులుతాడు. కాలభైరవుడు కాలాన్ని సైతం అదుపు చేయగలడు. బ్రహ్మ యొక్క 5వ తలని నరికేస్తాడు అబద్ధం చెప్పినందుకు. ఇలా శివుడి ఆజ్ఞ ప్రకారమే చేస్తాడు. కానీ బ్రహ్మ హత్య పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలని శివుడిని అడగగా వెళ్లి కాశీని సంరక్షిస్తూ కాశీ క్షేత్ర రక్షకుడిగా ఉండు అని ఆజ్ఞాపిస్తాడు. అలా ఇప్పుడు బ్రహ్మ అంశ అయిన కలి, విష్ణు అంశ అయిన కల్కి మధ్య శివుడి అంశ అయిన కాలభైరవునిగా హీరో పేరు భైరవ అని పెట్టారు. భైరవ క్యారెక్టర్. హీరో భైరవాని కర్ణుడిగా సినిమాలో చూపించారు. భైరవ క్యారెక్టర్ కర్ణుడి క్యారెక్టర్ కి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది. కర్ణుడు దానం చేస్తాడు, భైరవ అప్పులు చేస్తాడు. కర్ణుడు సెల్ఫ్లెస్ అయితే భైరవ సెల్ఫిష్. కర్ణుడు మాట ఇస్తే మాట తప్పుడు, భైరవ మాటలు మారుస్తూనే ఉంటాడు. లాస్ట్ యుగంలో కర్ణుడు చెడు పక్క ఉన్నట్టు ఈ యుగంలో మంచి సైడ్ ఉంటాడు. దుర్యోధన యాస్కిన్. కలియుగంలో యాస్కిన్ కలి అయితే ద్వాపర యుగంలో దుర్యోధనుడు కలి. సుప్రీం యాస్కిన్ కి కూడా దుర్యోధనుడు లాగే తానే దేవుడు అవ్వాలని అనుకుంటాడు. దుర్యోధనుడు లాగే తన దగ్గరే గొప్ప రాజ్యం ఉండాలనుకుని కాంప్లెక్స్ ని నిర్మించుకుని తన ప్రజలను బాగా చూసుకుంటాడు. భైరవ మానస్ ని చంపేస్తాడు కాబట్టి కాంప్లెక్స్ కి శత్రువు అవుతాడు. అశ్వత్థామ భైరవ ఒక సైడ్ అవ్వగా యాస్కిన్ మరోవైపు. అంటే యాస్కిన్ తమ ప్రాణ స్నేహితుడు దుర్యోధనుడు అని తెలుసుకున్నాక ఏం చేస్తారో చూడాలి. వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే? కొన్ని ఏళ్ల క్రితం యాస్కిన్ ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టి కర్ణుడిని తీసుకురావాలని అనుకుని ఉండవచ్చు. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి ఆ ఉమెన్ తప్పించుకుని వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆమె నుంచి పుట్టిన బిడ్డే మన హీరో భైరవ. ఇప్పుడు కృష్ణుడు డిఎన్ఏతో రీసెర్చ్ చేస్తూ పుట్టే సిరంని ఉపయోగించి దేవుడు అవ్వాలి అని అనుకుని ఉండవచ్చు. ఈ థియరీని ఎలా చూడాలంటే సినిమా స్టార్టింగ్ లో మానస్ దగ్గర ఉండే కొన్ని వేల సంవత్సరాల ముందు అంతరించిపోయిన యానిమల్ ని తిరిగి తీసుకొచ్చినట్లు చూపిస్తారు. అలాగే మహాభారతంలోని వీరులను తీసుకొచ్చి తన సైడ్ పెట్టుకోవడానికి ప్రాజెక్ట్ కే చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆ ఆడవాళ్ళ నుంచి సిరంని ఎక్స్ట్రాక్ట్ చేశాక గమనిస్తే చాలా మంది ఆడవాళ్ళు అన్ని పక్కల నుంచి వచ్చి అగ్నిలో పడ్డాన్ని గమనించవచ్చు. అంటే యాస్కిన్ తనకు కావాల్సిన వాళ్ళని పుట్టించడం కోసం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడని అర్థం. గాంధీవం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధీవానికి పవర్ పోతుంది. అప్పుడు అర్జునుడు ఎప్పటికీ ఎండిపోని నది అయిన గంగలో దాన్ని పడేస్తాడు. కాబట్టి అక్కడ ఎవరు తవ్వకాలు చేయలేరు. కానీ కలియుగంలో గంగ పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఎడారిగా మారి అక్కడ తవ్వకాలు చేస్తుంటే గాంధీవం దొరుకుతుంది. దాన్ని కాంప్లెక్స్ కి తీసుకొస్తారు. మీరు గమనిస్తే వెనకాల వెంకటేశ్వర స్వామి కిరీటంతో సహా చాలా ఆభరణాలు కనిపిస్తాయి. అశ్వత్థామ మణి. ఆచార్యపుత్రుడైన అశ్వత్థామకి పుట్టుకతోనే శివుడి వరంగా పొందిన మణితో జన్మిస్తాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధ సమయంలో దుర్యోధనుడు చావు బ్రతుకుల్లో ఉండడాన్ని చూసి రాత్రిపూట పాండవుల శిబిరంలోకి ప్రవేశించి నిద్రిస్తున్న ఉప పాండవుల తలను నరికేస్తాడు. అప్పుడు కృష్ణుడు కోపానికి గురై ఆ మణిని తీసేసుకొని నీవు రోగాలతో ఎవ్వరికీ కనపడకుండా తిరుగు కలియుగాంతం వరకు అని శపిస్తాడు. అందుకే సినిమాలో అశ్వత్థామకి ఆ మణిని పెట్టుకున్న వెంటనే గాయాలన్నీ మానిపోతాయి. కర్ణుడు పుట్టింది కుంతీదేవికి అయినా సొంత తల్లి దగ్గర కాకుండా ఒంటరిగా పెరుగుతాడు. భైరవ కూడా కర్ణలాగా ఎవరికి పుట్టాడో తెలియదు. కర్ణుడు రథసారథికి దొరికినట్టు భైరవ పైలట్ కి దొరుకుతాడు.
కర్ణుడికి పరశురాముడు అన్ని విద్యలు నేర్పించినట్లు భైరవాకి కూడా పైలట్ అన్ని యుద్ధ విద్యలు నేర్పుతాడు. మహాభారతంలో కర్ణుడి రథచక్రం భూమిలోకి కుంగిపోయినట్టు బుజ్జి టైర్ని కూడా అశ్వత్థామ లాగి పడేస్తాడు. అలాగే క్లైమాక్స్లో బుజ్జి షేప్ చూస్తే 4 కాళ్లతో కుక్కలాగా ఉంటుంది. అంటే కాలభైరవుడి రథం కుక్కను పోలినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ సినిమాలో నచ్చిన పాయింట్స్ని కామెంట్స్లో రాయండి. అలాగే పార్ట్ 2 కోసం షేర్ చేయండి.